జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బాలినేని కలవనున్నారు. పవన్ ను కలిసిన తరువాత జనసేనలో చేరే తేదీపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ కు బంధువైన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు షాక్ గురయ్యాయి. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు అని బాలినేని అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానని తెలిపారు. విలువలను నమ్ముకొని తాను 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశానన్నారు. రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులు మాట్లాడే భాష గౌరవంగా ఉండాలని బాలినేని అన్నారు. కొన్ని కారణాల వల్ల తాను వైసీపీని వీడుతున్నానని తెలిపారు. తన వద్దకు ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగా సహాయం చేస్తానని తెలిపారు. ప్రజల తీర్పు తనకు శిరోధార్యమని తెలిపారు బాలినేని. వైసీపీ పార్టీకి బాలినేని రాజీనామా తరువాత మాట్లాడిన అంశాలు ఇవి. ఇవాళ రేపు మరికొద్దిసేపట్లో కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి సంబంధించిన అనిశ్చితి ఇంకా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ పార్టీ రాజకీయంగా కొంత మేరకు పునారిల్లుతుంది అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి వాళ్ళ కుటుంబం నుంచి మరొక బిగ్ షాక్, భారీ షాక్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించిన అనుచరణ గణం అనుకోవచ్చు, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు గాని, సీనియర్ నేతలు గాని ఆ పార్టీని తమ భుజాల మీదకి వేసుకొని ముందుకు నడిపించే 2 రాజ్యసభ సభ్యులు ఇప్పటికే వైసీపీ పార్టీని వీటి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉంటున్న 3 ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటిదాకా బయట వ్యక్తులు, వైసీపీ పార్టీలో కీలక వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులే బయటకు వచ్చే ప్రక్రియ చూసాం. కానీ మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇస్తూ తన కుటుంబ సభ్యుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి బయటికి రావటం మాత్రం జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ మింగుడు పడలేని అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో మంత్రి పదవి అనుభవిస్తున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయనతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన మొదటి నాటి నుంచి కూడా సొంత డబ్బులతో ఆ జిల్లా మొత్తం కూడా, ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రకాశం జిల్లా మొత్తాన్ని తానే ముందుండి నడిపించిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ వీడి మరొక పార్టీలో కూడా చేరుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపినట్టు కూడా అర్థమవుతా ఉంది. మరొక కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో చేరే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజున తన అంగబలం, అద్దబలంతో రాష్ట్రంలోనే భారీగా ఊరేగింపుతో వెళ్లి జనసేన పార్టీలో ఆదివారం చేస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఈ లోపు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అన్ని తానే నడిపించిన బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఖర్చులతో ఆర్థికంగా కూడా ఆ పార్టీని మొత్తం కూడా ప్రకాశం జిల్లా మొత్తం నడిపించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జగన్ కి అత్యంత సన్నిహిత బంధువు, తన సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సొంత బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర బంధుత్వం కావడంతోనే జగన్ తో అవినయ భావ సంబంధాలతో చాలా కాలం పార్టీలో పనిచేశారు. ఆ అవినయ భావ సంబంధంతోనే ఆ పార్టీతో చాలా మనుగడతో ముందుకు అడిగేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీంట్లో చూసుకోవడానికి
ఆ పార్టీ అధికారంలోకి రాకముందు అన్ని తానే నడిపించిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొదటి మంత్రివర్గ కూర్పులో మొదట ఆ బాలినేని శ్రీనివాసరెడ్డికి తగ్గిన ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మంత్రివర్గం చేసిన పరిస్థితి ఉంది. అయితే 2 సంవత్సరాలు దాటి వెంటనే కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గ ఆ కూర్పులో నుంచి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అలాగే అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మాత్రం మంత్రివర్గంలో కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత మేరకు ఆ జగన్మోహన్ రెడ్డి మీద అసహనంతో ఉన్నారు. అప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో అలిగి కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఆ కొంత వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోకి సంబంధించిన కీలక నేతలను బాలినేని శ్రీనివాసరెడ్డికి పంపించి అలాగే ఆయనకి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన్ని పలుసార్లు కూడా పార్టీలో అలగపోయిన. ఇంకొక విషయం కూడా అంటే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఆ ముఖ్యులందరూ కూడా పార్టీ వీడే బాట పడుతున్న క్రమంలో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు పవన్ కళ్యాణ్ ని కలవనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా అపాయింట్మెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టు కూడా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసిన వెంటనే మరొక ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేత ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. తనను పదవి నుంచి తప్పించినప్పటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలాగ దూరంగా ఉంటున్నాడో ఆదిమూలపు సురేష్ కూడా కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తాను కూడా జనసేన పార్టీలోకి వెళ్లటానికే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో కూర్చొని మాట్లాడి పార్టీలో చేరతారో, పార్టీలో చేరిన అనంతరం కూడా ఆయన బాటలోనే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కొనసాగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మారే పరిస్థితి లేదని, విలువల్ని పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే బాటలో మరికొంతమంది నేతలు కూడా అడుగులు ముందుకేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే వైసీపీ పార్టీలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని ఆ వయసుకు దూరం అవుతున్న నేపథ్యంలో అలాగే ఏదైతే ఆదిమూలపు సురేష్ కు అవకాశం ఇస్తున్న క్రమంలో తను పార్టీలో వెనకబడుతున్నానని పార్టీ అధ్యక్షుడిగా గాని, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎంపీ పదవి గాని, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కీలక జడ్పీ పదవులు గాని, వీటన్నిటిలో కూడా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ కి సంబంధించిన వారిని పార్టీలో కొనసాగిస్తూ వాళ్ళకే ముఖ్య విలువలు ఇవ్వడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి అలగపోన్నారు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పయనం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మనకు అందిన సమాచారం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుతో కూడా ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఆయనతో చర్చించాక ఆయనతో చర్చలు ఫలించిన తర్వాతే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన వైపు చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీలో ఎలాంటి సముచిత స్థానం కల్పించాలి, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి న్యాయం జరగాలి, ఎలాంటి పదవులు ఇవ్వాలని నాగబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ద్వారా పూర్తి స్థాయిలో మాట్లాడి ఆ మొత్తం ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాతే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి జనసేన పార్టీకి అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తో నేడు కలిసిన తర్వాత ఆదివారం భారీ ర్యాలీతో ప్రకాశం జిల్లా నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ దాకా భారీ ర్యాలీతో వచ్చి అప్పుడు అఫీషియల్ గా చేస్తారని అయితే మనకి సమాచారం అందుతా ఉంది.